రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ నేటి నుంచి అమలు కానుంది. దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా అమల్లోకి తీసుకువస్తూ ఉత్తర్వులు, నిబంధనలు జారీ కానున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉత్తర్వుల తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తుది సమావేశంలో నిర్ణయించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్లో సమావేశమైంది. ఆ భేటీకి మంత్రులు దామోదర్ రాజనరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల నాటి డిమాండ్ నెరవేర్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గతంలో అనేక ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకి మద్దతుగా తీర్మానాలు ఆమోదించినా చట్టపరమైన మద్దతుతో అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతిచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నేడు వర్గీకరణ ఉత్తర్వులు, విధి విధానాలు జారీ చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని ఉత్తమ్ వివరించారు. రాష్ట్రంలో 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చాక ఎస్సీ రిజర్వేషన్లు పెంచే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు 15% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయన్న ఆయన రాష్ట్రంలో ఎస్సీ జనాభా 17.5% పెరిగిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణలో క్రీమ్ లేయర్ ప్రవేశపెట్టాలన్న కమిషన్ సిఫార్సును ఇప్పటికే ప్రభుత్వం తిరస్కరించిందని ఉత్తమ్ వివరించారు. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుండడంతో ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని అవలంబించనుంది. ఉదాహరణకు ఎస్సీలోని గ్రూప్ 1 కులాలకు నోటిఫై చేసిన ఖాళీలు భర్తీ కాకుంటే తదుపరి ప్రాధాన్యం కలిగిన గ్రూప్ 2 కేటగిరీలోని అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలి. గ్రూప్ 2లో సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్ 3లోని అభ్యర్థులతో భర్తీ చేయాలి. ఒకవేళ గ్రూప్ 1, 2, 3 మూడింటిలోనూ సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ప్రస్తుతం ప్రిఫరెన్షియల్ విధానం దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకి అమలు చేస్తున్నారు. ఎస్సీ అభ్యర్థులకి ఆ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎస్సీ వర్గీకరణ ఈ రోజు నుంచి వర్తించనుంది, వివరాలేంటి? జ్యోతి, ఎస్సీ వర్గీకరణ అనేది సుదీర్ఘ కాలంగా ప్రజలు అంటే ఒక వర్గం ప్రజలు దానికోసం ఉద్యమిస్తున్న సమయం ఎన్నో దశాబ్దాల అంటే కాలంగా డిమాండ్ గా ఉన్నటువంటి ఇది ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో సుప్రీంకోర్టు రాష్ట్రాలే ఈ వర్గీకరణను చేపట్టవచ్చు అనే ఒక తీర్పు ఇవ్వడంతో ఆ తీర్పుకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వము తీర్మానం చేపట్టింది. దాన్ని అమలులోకి తెస్తుంది. ఈ రోజు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రిజర్వేషన్ల మూలకర్త, రిజర్వేషన్లు రావడానికి రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో ప్రత్యేక షెడ్యూల్, ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా దీన్ని అమల్లోకి తెస్తున్నారు. ఇటీవలే అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టి ఆమోదం పొందడం జరిగింది. మొత్తం మీద ఎప్పుడెప్పుడు అని చూస్తున్నటువంటి ఈ వర్గీకరణ అమలు ఈ రోజు ప్రారంభం కానుంది. ఇది ఒక ఎంతో మంది ప్రజలకు, ఎదురు చూస్తున్న ప్రజలకు ఊరటగా అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో సీఎం గా ఉన్న కాలంలో వర్గీకరణ కొన్నాళ్ళు
అమలు జరిగినప్పటికీ కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వర్గీకరణ మళ్ళీ ఆగిపోయిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఈ అంశం కోర్టులో నలిగిపోతా అంటే కోర్టులో నానుతా ఉంది. మొత్తం మీద ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాదిగ ద్వారా ఉద్యమ స్థాపకుడు మందకృష్ణ మాదిగకు బహిరంగ సభలో నిజాం గ్రౌండ్ పరేడ్ గ్రౌండ్ వేదికగా ఏదైతే భరోసా ఇచ్చారో ఆ ప్రత్యేక న్యాయమూర్తిని అంటే ప్రత్యేక న్యాయవాదులు పెట్టి సుప్రీంకోర్టులో ఉన్న కేసులు వేగంగా తీర్పు వచ్చేలాగా ఆ వాదనలు ప్రభుత్వ వాదన కూడా కేంద్ర ప్రభుత్వ వాదన కూడా దాంట్లో వినిపిస్తామని ఏదైనా మాట ఇచ్చారో ఆ మాట మేరకు కేంద్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో తమ వాదన వినిపించడం జరిగింది. ఆ మేరకు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద అటు కేంద్ర ప్రభుత్వం చొరవ ఇటు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు వల్ల ఈ వర్గీకరణకైతే ఒక పరిష్కారం దొరికింది. ఇది అమలు మాత్రం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకే ఉంటుంది అని ఒక తీర్పు ఇవ్వడం రాష్ట్రాలకు అయితే అధికారాలు వచ్చాయి. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడున్న అధికార కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తీర్పు వచ్చిన వెంటనే స్పందించి త్వరలో ఈ వర్గీకరణ రాష్ట్రంలో అమలు చేస్తారని మాట ఇచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదం తీర్మానం తర్వాత ఈ రోజు అమలు జరగడం ప్రారంభమవుతుంది. మొత్తం మీద సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి వర్గీకరణ సమస్యకైతే ఒక చిక్కు విడినట్లు మనం చెప్పుకోవచ్చు జ్యోతి. అయితే గ్రూపుల వారీగా విభజించి దానికి అనుగుణంగా రిజర్వేషన్ పర్సంటేజ్ శాతాన్ని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఎలా ఉండబోతోంది? అంటే ఈ గ్రూపులుగా విభజించి రిజర్వేషన్ శాతాన్ని కేటాయించినప్పుడు కొన్ని వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. మళ్ళీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం జరిగింది. ఆ సంప్రదింపుల తర్వాత ఒక సమన్వయం ఏర్పడినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఇంకా ఏమైనా అంటే ఇటు ఏదైతే మాదిగ వర్గాలు మాదిగ ఉపకులాలు ఒకవైపు, మాలలు ఒకవైపు వేరుగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం జరిగింది. మొత్తం మీద సంప్రదింపులు జరిగిన తర్వాత మళ్ళొక్కసారి ఆ శాతంలో మార్పులు చేసినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా విడివిడిగా ఆ వర్గాలతో భేటీ అయినటువంటి సీఎం అట్లాగే సబ్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఉందో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో మంత్రి దామోదర్ రాజనరసింహ మొదలైన వాళ్లతో ఏర్పడిన సబ్ కమిటీ కూడా వర్గాలతో సంబంధించిన వర్గాలతో సంప్రదింపులు జరపడం జరిగింది. మొత్తం మీద అన్ని వర్గాలు కూడా ఒక సమన్వయానికి వచ్చినట్లు మాత్రం మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.